హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'వసంత శిశిరం 304' ఎపిసోడ్ చూద్దాం. కథలోకి వెళ్ళిపోదాం రండి. వసంత శిశిరం వసంత శిశిరం లంచ్‌కు కుదరలేదు కాబట్టి డిన్నర్‌కు వెళదాం అని శిశిరకు అడ్డుగా నిలబడతాడు రమేష్. పైగా తన కారులోనే వెళదాం అంటూ పార్కింగ్ నుండి బయటకు వస్తున్న తన కారును చూపిస్తాడు. అతడి ఈ ప్రవర్తన శిశిరకు చిరాకును కలిగించింది. అంతలోనే ఒకవేళ వసంత్‌పై జరిగిన డ్రగ్ దాడి వెనుక ఉంది ఇతడేనేమో అన్న అనుమానము మొదలైంది. శిశిర ఆ ఆలోచనలో ఉంటే, ఇప్పుడు కూడా తప్పించుకోవాలని కారణం కోసం వెతుకుతున్నావా? నీకు ఆ అవకాశం లేదులే పళ్ళు బయటపెట్టి నవ్వాడు రమేష్. శిశిర సమాధానం ఇచ్చేంతలో ధబ్బుమన్న శబ్దం బయట నుండి వచ్చింది. ఆ శబ్దానికి రమేష్ కూడా ఉలిక్కిపడ్డాడు. ఆ పరిసరాల్లోని వారంతా బయటకు చూస్తుండటంతో అతడు కూడా వెనక్కు తిరిగాడు. అంతే, గుండె చేత పట్టుకొని ఉన్న చెటనే చతికిలబడ్డాడు. కారణం అదిగో వస్తుంది అన్న అతని కారు కంట్రోల్ తప్పి వెళ్లి గోడకు గుద్దుకుంది. కారు ముందరి భాగం చిత్తవ్వగా డ్రైవింగ్ సీట్లో గాయాలతో ఉన్న అసిస్టెంట్ను ఆస్పత్రికి పంపించారు అక్కడి రక్షణా సిబ్బంది. చిత్తయిన కారును చూస్తూ గుండె పట్టుకొని కూర్చున్న రమేష్ను కూడా అదే అంబులెన్స్లోకి ఎక్కించారు. 10 నిమిషాల్లో అక్కడి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోగా ఇదంతా చూస్తున్న శిశిర ముందుకు ఓ కారు వచ్చి ఆగింది. శిశిర దాని వంక చూసినంతలో ఆమె ప్రక్కకు వచ్చి నిలబడిన భాస్కర్, "ఎక్కండి మిస్ శిశిర, ఇక ఆ రమేష్ మీ జోలికి రాడు" అంటూ కారు డోరు తీశాడు. అప్పుడే అర్థమైంది, రమేష్ కారుకు జరిగిన ప్రమాదం యాదృచ్ఛికం కాదు, ప్రణాళిక ప్రకారం జరిగింది అని. లేకపోతే 2 నిమిషాల్లో అంబులెన్స్ ఎలా వస్తుంది అనుకుంటూ భాస్కర్ వంక విస్మయంగా చూసింది శిశిర. అతడు మొహమాటంగా నవ్వగా అతన్ని అపనమ్మకంగా చూస్తూ కారెక్కింది. డోర్ వేస్తూ, "కంగారు పడకండి, పాపి చిరాయువు అంటారు కదా, అందుకే కేవలం షాక్ మాత్రమే తినేలా ప్లాన్ చేశాను. ఇకపై ఆఫీస్లో మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నా మీరు నాకు చెప్పండి. బాయ్" అని భాస్కర్ చెప్పగా డ్రైవర్ కార్ ముందుకు పోనిచ్చాడు. రమేష్ పరిస్థితికి పాపం అనిపించినప్పటికీ తన విషయంలోనే మొదటిసారి అతన్ని కలిసినప్పుడు ఎదురైన అనుభవం గుర్తు చేసుకుంది శిశిర. తనతోనే అలా ప్రవర్తించిన అతడు ఇంకెంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టుంటాడో అన్న ఆలోచనొచ్చింది. బహుశా అదంతా తెలిసిన వాడై భాస్కర్ ఇటువంటి పని చేసుంటాడని గ్రహించి ఇక ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది. సౌమ్య, నిశాంత్ మరియు సునీత లాంటి వాళ్లను చూశాక అలాంటి వారిపై దయ చూపడం అంత తప్పు మరొకటి లేదని గ్రహించింది. ముఖ్యంగా అందుకే రమేష్ విషయంలో పట్టనట్లు ఉండిపోయింది. కిషోర్ ఫోన్లో డ్రగ్ కలిపిన వారి వివరాలు చూస్తూ వసంత్ పిడికిలి బిగుసుకుంది. అతడి దవడ బిగుసుకోగా కిషోర్ ఆవేశంగా, "తనను వదిలేసి మనం చాలా పెద్ద తప్పు చేశాన్రా. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తుంది? దొరుకుతుందిగా, అప్పుడు చెప్తా దాని సంగతి" అన్నాడు పళ్ళు కొరుకుతూ. వసంత్, "తనను తొందరగా ట్రాక్ చేయమని గగన్కు చెప్పు. తన వల్ల శిశిరకు కూడా ప్రమాదంలో ఉన్నట్లే, జాగ్రత్త" అని హెచ్చరించగా అంతా తాను చూసుకుంటానని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు కిషోర్. గగన్కు కాల్ చేసి డైరెక్షన్స్ ఇచ్చి భాస్కర్కు కాల్ చేసి శిశిర గురించి కనుక్కున్నాడు. రమేష్కు జరిగిన యాక్సిడెంట్ విషయంగా భాస్కర్ను మెచ్చుకున్నాడు కిషోర్. "ఈ విషయం ఇప్పటికి మన మధ్య ఉంచు, సీఈఓ గారికి తెలియనివ్వకు" కిషోర్ భాస్కర్కు చెబుతున్న క్రమంలో, "ఏం జరిగింది?" అన్న వసంత్ గంభీరమైన స్వరం కిషోర్కు వెన్నులో వణుకు పుట్టించింది. వసంత్ స్వరం విన్న భాస్కర్ కంగారు పడుతూ టక్కున కాల్ కట్ చేశాడు. కిషోర్ వెనక్కు తిరిగి పళ్ళికిలిస్తుంటే సమాధానం కోసం సూటిగా చూస్తూ నిలబడ్డాడు వసంత్. "నిన్ను డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోమంటే నువ్వేంటిక్కడా? పద వెళ్దాం లోపలికి" మాట మార్చాలని చేసిన కిషోర్ ప్రయత్నం విఫలమైంది. వసంత్ పదునైన చూపుకు జంకి, "నేను చెప్తాను, ముందు నువ్వు కూల్గా కూర్చో" అంటూ సోఫాలో కూర్చోపెట్టాడు. జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించి, "నువ్వు ఆవేశపడకు, అంతా మేం డీల్ చేశాం. నాకు తెలిసి ఇంక వాడు సిస్టర్ జోలికి రాడు" అన్నాడు కిషోర్. అయినప్పటికీ వసంత్ ముఖంలో కోపం తగ్గలేదు. అది గమనించి, "ముందు నువ్వు కూల్ అవ్వు, నేను నీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి" అన్న కిషోర్ వంక ఏంటన్నట్లు చూశాడు వసంత్. "ఉదయం అమ్మ ప్రేమ నివాసంకొచ్చారు" అని కిషోర్ చెప్పగా సంశయంగా నొసలు చిట్లించాడు వసంత్. అంతలోనే అతడికి విషయం అర్థం కాగా కిషోర్ రాత్రి "నువ్వు స్పృహలో లేనప్పుడు కాల్ చేస్తే" అంటూ మొదలుపెట్టి ప్రేమ నివాసంలో జరిగిన సంఘటన వరకు పూర్తిగా వివరించాడు.
వసంత్ ముఖంలో కంగారు తొంగి చూసింది. ఐఎమ్ సారీ రా, అమ్మతో మాట్లాడి సర్ది చెప్పాలని నేను చాలానే ప్రయత్నించాను. కానీ తను వినడానికి సిద్ధంగా లేదు. తను మనల్ని ఇకపై అక్కడికి రావద్దని చెప్పింది. జరిగింది పూర్తిగా చెబితే వసంత్ బాధపడతాడని సారాంశం వరకు చెప్పి ఊరుకున్నాడు కిషోర్. అది విని వసంత్ స్వరం మోగబోయింది. సరిగ్గా అదే సమయంలో వీడియో కాల్ చేసింది ప్రియ. మాటల్లేవు కాని దృశ్యం కనిపిస్తోంది. సోఫాలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది భానుమతి. ఆమె ప్రక్కనే మీనాక్షి కూర్చొని సర్ది చెప్పాలని ప్రయత్నిస్తోంది. భానుమతి ఆరోగ్యం బాలేదని ఆమె ముఖమే స్పష్టంగా తెలుపుతుంటే తన తల్లిని ఆ స్థితిలో చూసి వసంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదంతా తన వల్లే అన్న అపరాధభావం అతన్ని కమ్ముకుంది. ఫోన్ కిషోర్ చేతిలో పెట్టి లేచి తన గదికి వెళ్ళిపోయాడు. పరిస్థితి అర్థం చేసుకుని కాల్ కట్ చేశాడు కిషోర్. ప్రియకు డాక్టర్ని పంపిస్తున్నాను, చూసుకో, అమ్మ జాగ్రత్త అంటూ వసంత్ ఫోన్ నుండి సందేశం పంపాడు. శిశిర తన కోపాన్ని పక్కన పెట్టడంతో అంతా సరైపోయిందని ఒకంత సంతోషించాడు కిషోర్. అంతలోనే భానుమతితో జరిగిన సంఘటన, ఆ తరువాత వసంత్ ఫామ్ హౌస్ నుండి వచ్చేయాలనుకోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తోడై కొత్త సమస్య మొదలైంది. ఇవన్నీ ఇంకెప్పటికి తీరుతాయో అనుకుంటూ తల పట్టుకున్నాడు కిషోర్. అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద్, తలనొప్పిగా ఉందా కిషోర్ గారు, మందులేమైనా ఇవ్వమంటారా అని అడగడంతో, మా నొప్పులకు మీ మందులు పనికిరావులేండి వెటకారంగా సమాధానమిచ్చాడు కిషోర్. ఆనంద్ అర్థం కాక చూస్తుంటే, మీకేమైనా కావాలా అని అడిగాడు కిషోర్. అదేం లేదు అన్న ఆనంద్, నేను ఒకసారి వసంత్ గారిని చూడాలి, ఆయన ఆరోగ్య పరిస్థితి బావుంది అంటే ఇక నేను బయలుదేరతాను అని చెప్పగా లేచి వసంత్ గదిలోకి దారి చూపాడు కిషోర్. వసంత్ను చెక్ చేసిన ఆనంద్, మీరిప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మిస్టర్ వసంత్, ఇకపై ఏ మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ గురించి మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి, సమయానికి తింటూ నిద్రపోవాలి అని చెప్పగా మౌనం వహించాడతడు. కిషోర్ కల్పించుకొని, నేను నిన్ను డ్రాప్ చేస్తానానంద్ అనడంతో అతనితో కలిసి బయటకు నడిచాడు. కారు వచ్చిన శబ్దానికి గబగబా బయటకొచ్చింది ఉమ. శిశిర కార్ దిగి పై ఫ్లోర్ని చూస్తూ ముందుకు నడవగా, అక్కడ ఎవరూ లేరు శిశిర తడబడుతూ సంశయంగా చెప్పింది ఉమ. శిశిర అదేంటన్నట్లు చూసినంతలో, ముందు నువ్వు లోపలికి రా అంటూ శిశిర చెయ్యి పట్టుకుని వెనుతిరిగింది. గుమ్మంలో చేతులు కట్టుకుని నిలబడి తమనే సీరియస్గా చూస్తూ నిలబడిన మధువును చూసి విస్తుపోయింది ఉమ. శిశిరలో కూడా అదే కంగారు తొంగి చూడగా, మధు, ఉదయం ఉమ నువ్వు బయటకు వెళ్ళావని చెప్పింది శిశిర. మీరిద్దరూ ఇవాళ కాలేజ్కి కూడా రాలేదు. ఇప్పుడేమో నువ్వు కార్లోంచి దిగుతున్నావు. ఏంటి శిశిర విషయం? మీరిద్దరూ మా దగ్గరేదో దాస్తున్నారు కదా అంటూ నిలదీసింది. శిశిర కంగారుగా చూస్తుంటే మధు వాళ్ళు తన మాటలు వినలేదని గ్రహించింది ఉమ. కోపంగా ముఖం పెట్టి, వచ్చిందండి డిటెక్టివ్ సీతారత్నం, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావని నువ్వు మాతో చెప్తున్నావా, మేమన్నీ నీకు చెప్పి చేయడానికి, తప్పుకో పక్కకు అంటూ మధు మీదకు వెళ్లి ఆమెను వెనక్కు నెట్టి దాటుకుంటూ శిశిరను తీసుకుని లోపలికి వెళ్ళింది. ఒక్క క్షణం ఉమ అరుపులకు పనిదయం గుర్తొచ్చి భయపడింది మధు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్లిన తరువాత ఉమను వసంత్ గురించి అడిగింది శిశిర. అందుకు ఆమె, నువ్వు బాధపడకూడదు చెప్తున్నా, మాటివ్వు అంది చెయ్యి చాపుతూ. సరే చెప్పు అంది శిశిర. వసంత్ గారికి స్పృహ వచ్చింది అని ఉమ చెప్పగానే శిశిర కళ్ళు మెరిశాయి. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని పట్టుపట్టడంతో కిషోర్ తన ఫ్లాట్కి తీసుకువెళ్లాడు. వెంటనే చెప్పిన ఉమ మాటలకు శిశిర ముఖం వాడిపోయింది. ఇప్పుడు పైన ఎవ్వరూ లేరు, నువ్వు వచ్చే వరకు ఉండమని ఎంతగానో చెప్పాను, వినలేదు. అసలు వసంత్ గారు ఏమనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆయనలా ఎందుకు చేశారో నీకైనా అర్థమైందా అయోమయంగా అడిగింది. శిశిర మౌనంగా ఆలోచనలో పడగా, నేను నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అంది ఉమ. శిశిర ఏంటన్నట్లు చూస్తుంటే గగన్తో కిషోర్ మాటల ద్వారా తాను విన్న భానుమతి సంఘటన గురించి వివరించింది ఉమ. దాంతో శిశిర ముఖంలో కంగారు తొంగి చూసింది. వెంటనే తన ఫోన్ తీసుకొని నిర్మలకు కాల్ చేసింది. అది తెలియని ఉమ కంగారుగా, ఏయ్, భానుమతి గారికి ఫోన్ చేయకు, అది సరైన పని కాదు అంది. అందుకు శిశిర స్క్రీన్పై కనిపిస్తున్న నిర్మల పేరు చూపగా శాంతించింది ఉమ. నిర్మలను అడిగి జరిగింది తెలుసుకున్న శిశిర ఉమ చెప్పిన విషయాలను కూడా కలిపి తన విషయంలో వసంత్ ప్రవర్తించిన తీరుకే ఆమె అతనిపై కోపం తెచ్చుకుంది అని గ్రహించింది. తోడై కిషోర్ సంభాషణ ద్వారా ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరుగా వెళ్లి భానుమతిని కలవలేదు. కలవాలని ఒకవేళ ప్రయత్నించినా అందుకు భానుమతి ఏ విధంగా స్పందిస్తుందో తెలీదు. కాబట్టి ముందు ఆవిడ ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్కోవాలని ప్రియకు సందేశం పంపింది.
ప్రియ ద్వారా భానుమతికి బీపీ ఎక్కువగా ఉండటం వల్ల డాక్టర్ వచ్చి చికిత్స చేసి వెళ్లారని తెలుసుకుంది. ఆవిడ ఇలానే ఉంటే ఆవిడ ఆరోగ్యం ఇంకా క్షీణించే అవకాశం ఉందని, అందుకు తాను ఏదో ఒకటి చెయ్యాలని గ్రహించి ఆలోచనలో పడింది. సరిగ్గా అప్పుడే ఆమెకు మీనాక్షి నుండి ఫోన్ వచ్చింది. భానుమతి ద్వారా వసంత్ శిశిరల మధ్య జరిగింది తెలుసుకున్న మీనాక్షి శిశిర గురించి కంగారు పడింది. అందుకే ఇలా ఫోన్ చేసింది. శిశిర ముందే ఈ విషయాన్ని గ్రహించడంతో ఆమెకు ఇదంతా పెద్ద సమస్య కాదని, అంతా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చింది శిశిర. అలాగే ఈ సమయంలో భానుమతికి మీనాక్షి అవసరం ఉందని, కుదిరితే రోజూ వెళ్లి ఆమెతో కొద్ది సమయం ఉండమని కోరింది. మీనాక్షి ఆలోచన కూడా అదే కావడంతో అందుకు ఒప్పుకుంది ఆమె. అయితే ఇదంతా అయ్యాక వసంత్ని చూడాలన్న కోరిక కలిగింది శిశిరకు. స్పృహ వచ్చాక అతన్ని చూడనే లేదు కదా, ఎలా ఉన్నారో ఏంటో అనుకుంటూ ఫోన్ వంక కాల్ చేద్దామా వద్దా అని చూస్తూ ఉంది. ఇక చేసేద్దాం అనుకుని కాల్ చెయ్యబోతుండగా తలుపు బయట అలికిడయింది. తలుపుకు నేలకు మధ్యన నీడ కనిపించగా విషయం అర్థమైన ఉమ చిరాకుగా వెళ్లి ఒక్క ఉదుటున తలుపు తీసింది. అంతే, తలుపుకు ఆనుకొని చెవులు రెక్కించి వినాలని ప్రయత్నిస్తున్న మధు జారి నేలపై పడింది. బయట నిలబడి ఇదంతా విస్తుపోయి చూస్తోంది వీణ. మధు లేచి కూర్చోగా వీణ, అదేంటి ఉమా ఇలా చేశావు నువ్వు అంది మధును పైకి లేపడానికి సాయం చేస్తూ. మధు ఊరుకుందా? చూడు, నీ వల్ల నాకు ఎలా దెబ్బ తగిలిందో, ఇప్పుడు హాస్పిటల్కి మెడిసిన్స్కి నాకు డబ్బులెక్కడి నుంచొస్తాయి అంది విసుగ్గా. వారి వంక చురుగ్గా ఓ చూపు చూసింది ఉమ. ఫ్రెష్ అవ్వాలని బాత్రూంలోకి వెళ్ళిపోయింది శిశిర. ఉమ చూపుకు మధు వీణలు తడబడి చూపు తిప్పుకోగా, బుద్ధిలేని అడ్డగాడిదల్లా ఏంటి పని? గది బయట నిలబడి మా మాటలు వినాలని ప్రయత్నించకపోయుంటే ఇలా పిడకలా నేలకు కరుచుకోవాల్సొచ్చేది కాదు కదా. పైగా నా దగ్గర నీ నాటకాలు అరిచింది. ఆమె ప్రశ్నలకు మధు వీణల దగ్గర సమాధానం లేదు. కళ్ళురిమి వేలు చూపిస్తూ, ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి. కాదని ఇలా పిచ్చి వేషాలు వేస్తానంటే మాత్రం చెప్పండి, ఇప్పుడే మెడ పట్టుకొని బయటకు గెంటుతాను హెచ్చరించింది ఉమ. వీణ విస్తుపోయి చూస్తుంటే మధు ఉక్రోషంగా, నువ్వెవరు మమ్మల్ని గెంటడానికి? మేము అద్దె కడుతున్నాం. ఈ ఇంట్లో ఉండటానికి నీకెంత హక్కుందో మాకు అంతే హక్కుంది అంది. నడుముపై చేతులు పెట్టుకుని వడ్డారిస్తూ, అవునా, సరే అయితే ఈ రోజు నుండి మీ వంట మీదే, నా వంట మాదే. ఎవరి అంట్లు వారివే, ఎవరి సరుకులు వారివే. ఊడవటం తుడవటం కూడా సమానంగానే చెయ్యాలి. అలాగే ఎవరి వ్యక్తిగత విషయాలు వారివి. ఒకరి విషయంలో ఒకరు కలుగచేసుకున్నా మర్యాదగా ఉండదు అంటూ నియమాలు వివరించింది ఉమ. అందుకు విసుగ్గా చూస్తూ, ఇవన్నీ చెప్పడానికి నీకేం హక్కుంది అని ప్రశ్నించింది మధు. మరి నాకుందిగా, నేను చెప్పొచ్చా? అప్పుడే బాత్రూం తలుపు మూస్తూ చెప్పింది శిశిర. ఇంతకీ మధు విషయంలో ఉమ ఎందుకంత కఠినంగా ఉంది? శిశిర ఏం చేయబోతోంది? ఈ సంఘటన మధు వీణలకు గుణపాఠం కానుందా? భానుమతి విషయంగా శిశిర ఎటువంటి నిర్ణయం తీసుకుంది? వసంత్ మనసులో ఏం ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.